ఈ విశేషమైన సమయంలో ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి మిమ్మల్ని ఆరాధించాం. ఇప్పుడైతే మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతుంది. నా మాటలు బట్టి వినాయన, నిన్ను బట్టి వాడిని అయ్యా, మీరు మాట్లాడటం మాకు ఆశీర్వాదకరము, ప్రయోజనకరము. ఈ ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన సత్యము వాక్యము నుంచి మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి మా జీవితానికి మేలుకరమైన ఆధ్యాత్మిక వర్తమానమును దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరవచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ 38వ దిన ధ్యాన భాగాలు ఈ రీతిగా ఉన్నాయి. మొదటిగా న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 27 నుంచి 30 వచనాలు పాత నిబంధన పాఠంగా. రెండవదిగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 21 వచనాలు క్రొత్త నిబంధన పత్రికా పాఠంగా నేటి ధ్యానం కొరకు మనం చదువుకున్నాం. అంశము 12 గోత్రములు, 12 ముక్కలు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనకి ఇవ్వబడినటువంటి మొదటి భాగం అనగా 19వ అధ్యాయం 27 నుంచి 30 వచనాల భాగాన్ని మనము ఆలోచన చేసినప్పుడు, ఉదయమున ఆమె యజమానుడు లేచినప్పుడు ఆ ఇంటి తలుపు తీసి తన త్రోవను వెలుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారము దగ్గర పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు లెమ్ము వెళ్ళదమనగా ఆమె ప్రత్యుత్తరం ఇవ్వకుండా కనుక అతడు గాడిద మీద ఆమె నుంచి లేచి తన చోటుకి ప్రయాణం చేయసాగి అతడు తన ఇంటికి వచ్చినప్పుడు ఒక కత్తి పట్టుకుని తన ఉపపత్నిని తీసుకుని ఆమె కీళ్ల ప్రకారము ఒక 12 ముక్కలు కోసి ఇశ్రాయేలీల దిక్కులన్నిటికీ ఆ ముక్కలు పంపబడినప్పుడు దానిని వారు అందుకున్నప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటయ్యనను వినబట్టయ్యనను మనము చూడలేదు అని మనసుకు తెచ్చుకుని దీని గురించి ఆలోచన చేద్దామని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ప్రభునందు ప్రియులరా, దీని గురించి మనము మనకి ఇవ్వబడినటువంటి ఈ ఆధారము ద్వారా మాత్రమే మనం ధ్యానించగలం. అయితే దానికి ముందుగా 12 అనే సంఖ్య, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంది. అందులో 12 అనే సంఖ్య దైవిక ప్రభుత్వాన్ని, దైవిక అధికారాన్ని, దేవుని యొక్క పరిపాలనను సూచించే సంఖ్య. అందుకని చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలు 12 అనే అంశము మనకి కనబడుతుంది. అనగా దేవుని ఏర్పాట్లలో, ముఖ్యంగా దేవుని ఏర్పాట్లలో 12 అనే సంఖ్య మనకి స్పష్టంగా కనబడుతుంది. అందులో ఒకటి 12 గోత్రాలు. ఇది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పం. రెండవదిగా 12 మంది శిష్యులు లేదా అపోస్తులు. ఇది కూడా దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రత్యేకత. ఇక మూడవది, నూతన యెరూషలేముకి 12 గుమ్మాలు ఉన్నాయి. ఇది కూడా దైవిక సంబంధమైనటువంటి ఒక ఆనవాలు లేదా ప్రభుత్వాన్ని సూచించు ఒక స్థితి, పరిపాలనను సూచించు ఒక అంశం. అలాగే ఆ నూతన యెరూషలేము పట్టణానికి 12 పునాదులు వేయబడ్డాయి. 12 పునాదులు వేయబడ్డాయి. ఇది కూడా ఒక చక్కనైనటువంటి దైవిక ప్రభుత్వానికి సంకేతం. తరువాత ఆ పట్టణంలో, పరలోక రాజ్యంలో జీవవృక్ష ఫలాలు ప్రతి నెల కాస్తాయటండి. చివరిగా మాట్లాడుతుంటాడు ప్రకటన గ్రంథం 22. సంవత్సరమునకు 12 కాపులు. సంవత్సరమునకు ఇది దైవిక సంబంధమైనటువంటి అధికారాన్ని గురించి సూచిస్తుంది. అలాగే 5 రొట్టెలు 2 చిన్న చేపలు, చివరికి వారు ఎత్తినది 12 గంపలు. ఇది దైవిక సంబంధమైనటువంటి అధికారాన్ని, ఆధిపత్యం, ఆయన శక్తిని, ప్రభావాన్ని కూడా సూచిస్తున్నారు. కనుక 12 అనే సంఖ్య ఊరకనే జరిగిన లేదా ఊరకనే వ్రాయబడుతున్న పరిశుద్ధ గ్రంథములు ఊరకనే సంఖ్యాపరంగా చెప్పాలి అని చెప్తున్నటువంటి అంశం ఏమి కూడా కాదు. కానీ ఈ 12 అనేది దైవిక సంబంధమైనటువంటి అధికారము, పరిపాలనకు సంబంధించినది. ఇక్కడ ఈ లేవీయుడు చేస్తున్నటువంటి పని, తన ఉపపత్నిని కత్తి తీసుకుని కీలు ప్రకారము, ప్రతి కీలు ప్రకారము 12 ముక్కలు కోస్తుంది. 12
గోత్రముల వారికి ఇశ్రాయేలీల దిక్కులన్నిటికీ కూడా పంపించాడు. దీని గురించి అర్థం చేసుకునే ముందు మనము హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చాలాసార్లు మనము చదువుకున్నాం ఈ సీజన్లో. అక్కడ దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఆయన వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మటుకు హృదయం యొక్క తలంపులలోనికి చొచ్చును. ప్రియులారా, ఈ చర్య ఎందుకో దీనిని ఆ లేవీయుడు ఖండిస్తున్నటువంటి చర్యగా, ఇది ఒక దురాగతంగాను దుర్మార్గంగాను దుశ్చర్యగాను ఇశ్రాయేలు సమాజానికి అద్దము పడుతున్నటువంటి ఒక చర్యగాను దీని యొక్క ఇతర అంశాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఒక ఆత్మీయ కోణములో మనము దీనిని ఆలోచించాలి అని అనుకుంటే కనుక అతడు జరిగినటువంటి ఈ దుశ్చర్యను కత్తితో ఏ కీళ్లకు ఆ కీళ్లకు ఖండించి పంపించడం అనేది ఇతడు వాక్య సంబంధంగా ధర్మశాస్త్ర సంబంధంగా లేదా దైవిక సంబంధంగా దీనిని ఖండించినట్లుగా ఆ ఖండాలను మిగిలిన ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా పంపించినట్లుగా మనం అర్థం చేసుకోవలసిన అవసరత కూడా ఒక దృక్పథంలో మనకున్నదని జ్ఞాపకం చేస్తున్నాం. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనములో అమ్మోనీయుల రాజైనటువంటి నాహాషు పంపినటువంటి వర్తమానాన్ని విని సౌలు మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు అతడు ఒక కాడి ఎడ్లను తీసుకుని వాటిని తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశములో నలుదిక్కులకు దూతల చేత పంపించాడు. ప్రియులనా, ఇతడు ఆత్మావేశుడై ఈ కార్యాన్ని చేస్తున్నాడు. నిజమే, సమాజములో సంఘములో ఒక దుశ్చర్య కానీ ఒక దురాగతం కానీ లేదా ఆమోదయోగ్యము కానీ ఒక ఆయాసకరమైనటువంటి అనుభవం కానీ అంశం కానీ జరిగితే కనుక నీవెవరమైనా దానిని నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరతను జ్ఞాపకం చేస్తుంది. పూర్వాపరాలు ఎలాగున్నప్పటికీ పరిస్థితుల ప్రభావం మన మీద ఎలాగా ఉండబోతున్నప్పటికీ ప్రియులారా, జరిగినటువంటి ప్రతి సంఘటనను ఖండిస్తూ వెళ్లాల్సిన అవసరం, జరిగినటువంటి ప్రతి సంఘటన సంబంధమైనటువంటి అంశాన్ని మనము ఖండించాల్సిన లేదా విభజించాల్సిన, దానిని గురించి ఆలోచించాల్సినటువంటి, దానిని గురించి చర్చించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అన్న సంగతిని ఈరోజు క్రైస్తవ సంఘం ఎలా అయిపోయిందంటే నిర్మోహమాటంగా వాక్యానుసారంగా వ్యవహరించాల్సినటువంటి జీవితాన్ని ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి అభిమానాలను బట్టి కానీ లేదా అవసరాలను బట్టి కానీ ఒక విశ్వాసి వ్యవహరించాల్సినటువంటి నిర్మోహమాటపు తీరును మానుకుని తప్పును కూడా ఖండించాల్సిన, జరిగినటువంటి స్థితిని కూడా ఖండించాల్సినటువంటి ప్రయత్నం చేయకుండా సమర్థిస్తూ పోతున్నటువంటి అనుభవాలు మనకి కనబడుతున్నాయి. కానీ ఇక్కడ జరిగినటువంటి ఇశ్రాయేలు సమాజంలోనే జరిగింది. ఇది ఇశ్రాయేలు సమాజంలో జరిగినటువంటి ఈ ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి స్థితిని అతడు ఖండిస్తూ ఉన్నట్లుగా ఆ ఖండాలను లేదా ఆ యొక్క స్థితిని ఇతర ఇశ్రాయేలు జనాంగాలకు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఇది క్రైస్తవుని యొక్క నిర్మోహమాటపు చర్యను జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు మనం ఒక 7 విషయాలు, ఇది ఎందుకు పంపుంటాడు మనము జనరల్గా ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. దీనిని ఏదో మనం ఒక ఆత్మీయ చర్యగా, ఖడ్గము వాక్యంగా, అలాగే ఈ యొక్క ముక్కలన్నీ కూడా ఇతర ప్రాంతాలకు 12 గోత్రములకు పంపించే ఒక అంశంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే, దేవుని వాక్యము మనల్ని ప్రాణాత్మలను విభజించినంత మటుకు దూరిపోతుంది. అలాగే ఇశ్రాయేలు ప్రజలలో ఈ చర్య ప్రాణాత్మలను విభజించినంత మటుకుగా వారి హృదయంలోనికి దూసుకుని పోవాలి, దానికి వారు స్పందించాలి అనేటువంటి ఉద్దేశంతో అతడు చేసి ఉండవచ్చు. దీని నుంచి ఒక 7 అంశాలు మనం జనరల్ టాపిక్గా ఆలోచన చేద్దాం. ఎందుకు ఈ ప్రయత్నం చేస్తుంటాడు, ఏది ఆశించి ఇతడు ఈ ప్రయత్నం చేస్తుంటాడు అనే ఆలోచన. దానికి ముందుగా ఈ 29వ వచనాన్ని మనం చూస్తే కనుక ప్రియులారా, అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకుని తన ఉపపత్నిని తీసుకుని ఆమెను కీల ప్రకారము 12 ముక్కలు కోసి ఇశ్రాయేలీయుల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపింది. ఎందుకో ఈ లేవీయుడు ఇక్కడ ఒక యాజకునిగా కనబడుతున్నాడు అండి. ఈ లేవీయుడు ఇక్కడ ఒక యాజకునిగా కనబడుతున్నాడు.
యాజకుడు పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, లేదా దహన బలి, లేదా సమాధాన బలి, అతడు కత్తి తీసుకుని ఏర్పాటు చేయబడినటువంటి ఆ జంతువును లేదా పశువును లేదా పక్షిని ఇశ్రాయేలీయుల యొక్క పాప పరిహారార్థము, అపరాధ పరిహారార్థము ఖండించి అతడు దేవునికి బలి అర్పించినట్లుగా ఇశ్రాయేలు సమాజంలో జరిగినటువంటి ఈ దురాగతాన్ని ఈమెను ఖండించడం చేత ఒక పరిహారయుక్తంగా పరిష్కారాన్ని కనుక్కోవడానికి ఇతర ప్రాంతాలకు పంపించాడు. కనుక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఇతడు చేస్తున్నటువంటి ఈ చర్య ఎలా కనపడుతుంది? 19వ అధ్యాయం 1వ వచనంలో లేవీయుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా యాజక బాధ్యతలను, పరిచర్య బాధ్యతలను, సేవక బాధ్యతలను మరిచి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ప్రవర్తించిన ఆ తీరు, అతడు అనుభవించినటువంటి ప్రతిఫలము తిరిగి ఈ చర్యలన్నిటికీ కూడా ఒక పరిహారం చేయడం కొరకు అన్నట్టుగా ఆమెను ఒక దహన బలిగాను, ఒక సమాధాన బలిగాను, ఒక పాప పరిహారార్థ బలిగాను, ఒక అపరాధ పరిహారార్థ బలిగాను అతడు అర్పిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, మన జీవితాలలో జరిగే ప్రతి ఆయాసకరమైనటువంటి లేదా దైవ వ్యతిరేకమైనటువంటి లేదా వాక్య విరుద్ధమైనటువంటి సమాజంలో, సంఘంలో, వ్యక్తిగత జీవితాల్లో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని మనమే ప్రతి ఒక్కరము కూడా యాజకులంగా దానికి పరిహారం చేయాల్సిన అవసరం ఉంది. అది ప్రార్థనాపూర్వకమైనటువంటి బలుల చేత కానీ, విశ్వాస సంబంధమైనటువంటి హోమముల చేత కానీ ప్రియులారా మనకు మనమే దానిని పరిహారము చేసి పరిష్కారము కనుక్కోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అన్న సంగతిని దేవుని యొక్క కనుక ఈ కోణములో, ఈ అంశములో లేదా ఈ సందర్భంలో ఒకప్పుడు లేవీయుడిగా కనిపించలేదు, కానీ ఇతడు చేస్తున్నటువంటి ఈ పని రానున్నటువంటి ఉగ్రతను తప్పించడానికి అతడు ఒక పరిహార చర్యగా చేస్తూ ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేస్తూ మనము కూడా మన ప్రతి పాపానికి లేదా సమాజంలో ఉన్నటువంటి ప్రతి పాపానికి మనము ఒక పరిహారయుక్తమైనటువంటి పరిష్కారాన్ని కనుక్కొని రీతిగా ముందుకు సాగాల్సినటువంటి అవసరతను ఇది సూచిస్తుంది. ఇక రెండవ అంశముగా ఇది ఒక సాక్షార్థమైనటువంటి చర్య. ఇది ఒక సాక్షార్థమైన చర్య. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఇతడు తన ఉపపత్తులను తీసుకుని వెళ్ళి తన పొలములోనో తన ఇంటి పెరట్లోనో గొయ్య తీసి తవ్వితే ఎప్పటికీ ఇశ్రాయేలీయుల చరిత్రలో లేదంటే జీవితాలలో లేదా సమాజంలో ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఉన్నదని ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఇలాంటి ఒక సంఘటన జరిగిన నేపథ్యంలో అతడు 12 గోత్రముల వారికి ఈ సంగతి ఒక సాక్ష్యం, ఎవిడెన్స్ అనమాట అండి. ఇందులో ఉన్నటువంటి ప్రతి పీస్ కూడా ఒక ఎవిడెన్స్. ఇశ్రాయేలు నలుదిక్కులకు ఇతడు ఈ చర్య చేయడం చేత ఒక సాక్ష్యాన్ని పంపించాడు. ఇదిగో మన సమాజం, ఇదిగో మన సంఘము, ఇదిగో మన యొక్క పరిస్థితి లేదా తీరు ఈ రీతిగా దిగజారిపోయింది. నిజమే, అతడు నోటి మాటతో చెప్తే ఎవరు నమ్మరు. దానిని ఒక సాక్ష్యముగా చేసి ఇశ్రాయేలు నలుదిక్కులకు దానిని పంపడం చూస్తున్నాం. ఈరోజు ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక చక్కని మాట అంటున్నాడండి. మన పాపములు మన మీద సాక్ష్యము పలుకుతున్నాయి. మన పాపములు మన మీద మనకు వ్యతిరేకంగా సాక్ష్యములు పలుకుతున్నాయని ప్రవక్త యెషయా ద్వారా చాలా స్పష్టంగా జ్ఞాపకము చేస్తూ ఉంటాడండి. 59వ అధ్యాయం యెషయా గ్రంథం 12వ వచనం, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించినవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుతున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. మా పాపములు మా మీద వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతుంది. మా పాపములు మా మీద వ్యతిరేకంగా. నిజమే, ఇశ్రాయేలు సమాజంలో జరిగినటువంటి ఈ చర్య, అతడు చేసినటువంటి ఈ స్థితి తిరిగి ఇశ్రాయేలు సమాజం యొక్క పాపాన్ని వారి ఎదుట, వారి కళ్ళ ఎదుట ఒక సాక్ష్యముగా వారి సమాజములో ప్రతి గోత్రానికి ఇదిగో మన సమాజం ఈ రీతిగా ఉన్నదన్న ఒక సాక్ష్యముగా పంపడం మనం చూస్తున్నాం. ఈరోజు వాక్యము సెలవిస్తున్న విషయం, మన పాపములు మన మీద సాక్ష్యం పలుకుతాయి. ఇశ్రాయేలు పాపము ఆ 12 ముక్కలుగా సమాజానికి సాక్ష్యంగా, ఎవిడెన్స్గా చూపించడం జరుగుతుంటే మనం చేసినటువంటి ప్రతి పాపం తీర్పులోనికి మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నటువంటి మన ప్రతి చర్యను గురించి దేవుడు ఆయన అంటాడు, మీరు చేసిన పాపములు మీ ఎదుట వరుసగా ఉంచి మిమ్మల్ని గద్దించు సమయము వస్తూ ఉన్నదని. అలాంటి ఒక సాక్షార్థమైనటువంటి ప్రయత్నం ఈ లేవీయుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక మూడవ అంశము కూడా మనం చూద్దాం. ఇది ఒక సందేశం లేదా
ఒక సమాచారం, న్యూస్ అనమాట అండి. ఒక న్యూస్ చూడండి, ఇప్పుడు ఎక్కడో ఏదో ఒక మూలన జరుగుతుందండి. ఒకప్పుడు న్యూస్ అంత స్ప్రెడ్ అయ్యేది కాదు, ఏదో పేపర్ వచ్చేది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో జరిగే ఏ సమాచారం కూడా అసలు తెలిసేది కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ పేపర్ మీడియా కూడా అంత లోతట్టు ప్రాంతాలకు వారి యొక్క నెట్వర్క్ కలిగి ఉండేది కాదు. బట్ ఇప్పుడు ప్రియులారా, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో జరిగేది కూడా దానిని వీడియో షూట్ చేసి యూట్యూబ్లో పెట్టి లేదా మాధ్యమాల్లో పెట్టి రకరకాలుగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఆ వార్త స్ప్రెడ్ అవ్వాలి. అసలు న్యూస్ అంటే యాంప్లిఫికేషన్, న్యూస్ యొక్క యాంప్లిఫికేషన్, అదే మనం అనుకున్న అబ్రివేషన్. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అంటే 4 దిక్కుల నుంచి వచ్చే సమాచారం న్యూస్ అంటే. ఇది కూడా ఒక న్యూస్. 4 దిక్కుల నుంచి రావట్లేదు, కానీ ఇది 4 దిక్కులకు పంపబడుతున్నది. ఇశ్రాయేలు ప్రజల 4 దిక్కులకు, ఈ 12 ముక్కలు కూడా వారి ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరలుగా విస్తరించిన ఆ దేశములో ఆ 4 దిక్కులకు 12 గోత్రములకు విస్తరించినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఇదిగో ఇలాంటి ఒక సంఘటన నీ మధ్య జరిగింది. ఓ ఇశ్రాయేలు, నీకు తెలుసా? ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి నీ సమాజంలో ప్రాక్టీస్ చేయబడుతుంది. ఈ సమాచారం నీ వరకు వచ్చిందా? నిజమే ప్రియులారా. అందుకనే ఆ 30వ వచనం ఎప్పుడైతే ఆ న్యూస్ వారు తెలుసుకున్నారో, 2వ భాగములు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటయ్యనను వినబడుటయ్యనను లేదు. మీరు ఇది మనస్సునకు తెచ్చుకుని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గురించి మాట్లాడుడని అవేర్నెస్. ఎప్పుడైతే న్యూస్ వెళ్ళిందో అప్పుడు అవేర్నెస్ అనేది వస్తుంది. ఇశ్రాయేలు ప్రజల మీద, సమాజం మీద ఉగ్రత, దేవుని ఉగ్రత రాకుండా వారందరూ కూడా మేల్కొల్పడానికి, వారిలో ఒక అవేర్నెస్ రావడానికి ఇతడు ఒక న్యూస్గా, నిజమే దానిని పాతి పెట్టేస్తే కుళ్ళి శవం అయిపోతుంది, దానిని ఎలాగూ చేయడం ద్వారా ఒక సందేశాన్ని, ఒక సమాచారాన్ని, ఒక మేల్కొల్పును ఇశ్రాయేలు ప్రజల జీవితంలో లేదా సమాజంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ప్రాక్టీస్ను తెలియజేయడానికి ఒక మేలుకరంగా. నిజమే ప్రియులారా, సత్యము నీ హృదయంలో ఉంచుకుంటే అది సమాధిగా మారిపోతుంది. సత్యమును నీవు, నిజాన్ని, అది మంచిది కానీ చెడుది కానీ, నిజాన్ని నీవు ఒక సందేశాత్మకంగా సంఘానికి కానీ సమాజానికి కానీ నీవు తెలియజేయగలిగితే దాని ద్వారా కొంతమంది అయినా మేలుకునే, కొంతమందిలోనైనా అవేర్నెస్ అనేది వచ్చి సమాజము బాగుపడి ఒక గొప్ప అవకాశం ఉన్నదన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఇక 4వ అంశం ఈ యొక్క సందర్భంలో ఇది ఒక పిలుపు. ఇతడు ఎందుకు చేశాడు అంటే ఇశ్రాయేలు సమాజాన్ని సమకూర్చడానికి అన్నమాట. అదే జరుగుతుంది. ఆ తర్వాత వచనాల్లో మనం చూసినప్పుడు 20వ అధ్యాయము 1వ వచనంలో ఎప్పుడైతే అతడు ఈ పని చేశాడో, 30వ వచనంలో ఎప్పుడైతే సమాజము, ఇశ్రాయేలు ప్రజలందరూ, గోత్రాలందరూ వారు మాట్లాడుకుని ఒకరితో ఒకరు చెప్పుకుని దీనిని కన్వే చేశారు. 20వ అధ్యాయం 1వ వచనంలో అంతటా ఇశ్రాయేలీలందరూ బయలుదేరి దాను మొదలుకుని బెయేర్షెబా వరకును, గిలాదు దేశము వరకును వారి సమాజము ఏక మనస్సు కలిగి మిష్పాలో ఒక గ్యాదరింగ్ అనేది జరిగింది. ఈ చర్య వలన. లేదంటే అతడు ఏదో నా ఇంట్లో కష్టం జరిగింది రమ్మంటే ఎవడు రాడు, నాకు పలానా పనుంది జరిగినటువంటి సంఘటన యొక్క సాక్ష్యాన్ని అతడు ఒక సందేశముగా, ఒక సంకేతంగా సమాజానికి అతడు తెలియజేసినప్పుడు ప్రియులారా, పిలుపును అందుకున్నటువంటి ఇశ్రాయేలీయులు ఒక్క బెన్యామీను గోత్రం తప్ప. ఎందుకంటే ఈ చర్య ఎవరి ద్వారా జరిగింది? బెన్యామీను గోత్రము, బెన్యామీనుల గిబియోలో జరిగింది. కానీ ఒక్క బెన్యామీను గోత్రం తప్ప మిగిలిన 11 గోత్రాలు ఈ పిలుపును అందుకుని ఒక చోట గ్యాదర్ అయ్యాయి. గ్యాదర్ ఎందుకు అయ్యాయో తెలుసా? ఈ 11 గోత్రాలు బెన్యామీనీయుల మీద యుద్ధం ప్రకటించారు. బెన్యామీనీయుల మీద ఇలాంటి ఒక దుశ్చర్య జరిగినటువంటి బెన్యామీను సమాజం మీద, గోత్రం మీద వారు యుద్ధం ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే ప్రియులారా, సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం మీద సమిష్టిగా మనం ఒక జనాంగంగా, ఒక సంఘంగా కూడుకుని మనము యుద్ధము ప్రకటించాల్సిన, అలాంటి ఒక యుద్ధము ప్రకటించే అనుభవం ఇతడు చేసినటువంటి ఒక పిలుపు ద్వారా అతడు ఈ పిలుపు కూడా ఒక ఎవిడెన్స్ కావాలన్నమాట. ఒక ఎవిడెన్స్ కాదు, సాక్ష్యాన్ని పంపించి రండి, దీనిని మనము సరిచేయాల్సిన, ఖండించాల్సిన, ఇంకొకసారి ఇలా జరగడం చేత, ఇతడు ఇలా చేయడం చేత ఇంకొకసారి ఇశ్రాయేలు సమాజంలో ఇలాంటి దుశ్చర్య జరగకుండా ఒక హెచ్చరికను జారీ చేస్తున్నట్టు మనం చూస్తాం. కనుక ప్రియులారా, మనము కూడా ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక సమాచారం అందుకున్నప్పుడు, లేదా ఒక పిలుపు మన జీవితంలో కలిగినప్పుడు మనము వెంటనే సమాజంగా ఒకరికొకరు మరి ప్రోత్సహించుకొని, పురికొల్పుకొని
దానిని ఖండించడానికో, సరిచేయడానికో, క్రమపరచడానికో, బాగు చేయడానికో, లేదా సపోర్ట్ ఇవ్వడానికి అట్లీస్ట్ మనమందరం కూడా సమకూర్చబడాలి. అలా సమకూర్చబడాలంటే ఒకరిని ఒకరు పురికొల్పుకోవాలి, ఒకరిని ఒకరు మనము హెచ్చరించుకోవాలి, ఒకరిని ఒకరు పిలుచుకొని ఈ కార్యం యందు మనము ముందుకు సాగే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరత కూడా ఉన్నదన్న సంగతిని తెలియజేస్తున్నాను. ఇక 5వ అంశం, ఇది ఒక హెచ్చరిక, వార్నింగ్. ఇది ఒక హెచ్చరిక, వార్నింగ్ అనమాట. ఇలా జరిగింది. అప్పుడప్పుడు పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు సమాచారం పంపిస్తారు. టీచర్ కానీ, లేదంటే మరొక ట్యూషన్ సార్ కానీ, లేదంటే తోటి మిత్రులు కానీ, లేదంటే వేరొకరు కానీ, మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడండి, మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడండి అని చెప్పి ఒక సమాచారం, ఒక హెచ్చరిక, మీ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి, మీ అబ్బాయిని జాగ్రత్తగా కాచుకోండి, లేదంటే భవిష్యత్తు ప్రమాదకరంగా ఉంటుంది. నిజమే. ఇతడు ఇలాంటి ఒక చర్య చేయడం ద్వారా ప్రియులారా, ఇశ్రాయేలు సమాజంలో ఒక హెచ్చరికను, ఒక వార్నింగ్ బెల్, ఒక సైరన్ మోగిస్తూ ఉన్నాడు అనమాట. ఒక సైరన్ మోగిస్తూ ఉన్నాడు. ఇదిగో సమాజంలో ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి, సమాజంలో ఇలాంటి భయంకరమైనటువంటి పాపం ఉన్నది, సమాజంలో ఇలాంటి ఘోరమైనటువంటి అలవాట్లు ఉన్నాయి, సమాజంలో, సభ్య సమాజంలో ఇలాంటి తొందరకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదిగో ఆనవాలని చెప్పేసి ఒక హెచ్చరికగా ఈ చర్య అతడు చేపట్టినట్లుగా మనం చూస్తాం. నిజమే ప్రియులారా, మన జీవితంలో కూడా చాలాసార్లు హెచ్చరికలు చూస్తూ ఉంటాం, న్యూస్ ద్వారా చూస్తుంటాం, మీడియా ద్వారా చూస్తుంటాం. కొన్నిసార్లు మన కళ్ళ ముందు మనము జాగ్రత్త పడాల్సినటువంటి హెచ్చరికలు జరుగుతూ ఉంటాయి, వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనము ఆ హెచ్చరికకు లోబడాలి. వీరు కూడా ఏం చేశారు, ఇలాంటిది చూసినప్పుడు వారు అనుకున్న ఒకే ఒక మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను వినుటైనను. ఒక హెచ్చరికగా, వార్నింగ్గా తీసుకున్నారు. నిజమే. ఈరోజు జరుగుతున్న ప్రతి సంఘటన వాక్యానుసారంగా, వాక్యబద్ధంగా మనం ఒక హెచ్చరికగా తీసుకోవాల్సినటువంటి అవసరతను మనకు తెలియజేస్తూ ఉన్నది. కనుక మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి అంశం, మన ఎదురు జరుగుతున్నటువంటి ప్రతి సందర్భాన్ని ఒక హెచ్చరికగా భావించాల్సినటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇక 6వ అంశం కూడా మనం చూద్దామండి. ఇది ఒక ఆలోచనను రేకెత్తించే చర్య, ఒక ఆలోచనను, ఇంకా చెప్పాలంటే ఒక ఏక ఆలోచనను రేకెత్తించే చర్య. లేదంటే ఎప్పటికీ దీని గురించి ఇశ్రాయేలు సమాజంలో ఎవడు ఆలోచించడు. ఒకరికి చెప్పామనుకోండి, వాడు మరొకరికి చెప్పొచ్చు, లేదా వదిలేయచ్చు. కానీ ఒకేసారి అతడు ఎలా పంపాడో కూడా తెలియదు, ఎవరినైనా సహాయం తీసుకున్నాడు, అతడే వెళ్ళాడు, లేదంటే ఎలా జరిగిందో తెలియదు. కానీ మొత్తానికి ఆ 12 ముక్కలు ఇశ్రాయేలు 12 గోత్రం వారికి ఇశ్రాయేలులో ప్రతి స్థలానికి వారిని పంపించాడు. ఎందుకు పంపించాడంటే, దీని ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఒక ఆలోచనకు రావలసిన అవసరం ఉంది. నిజమే. సమాజంలో లేదా దేశంలో ఒకప్పుడు ప్రియులారా, దేశంలో స్వతంత్రత కొరకు పోరాడుతున్నటువంటి సమయంలో ఆనాటి స్వతంత్ర పోరాట యోధులు, పెద్దలు ఏం చేసేవారంటే, పలానా చోట అందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడుకోవాలంటే వారికి సీక్రెట్గా వర్తమానాలు పంపించేవారు, పలానా చోట వారు మీట్ అవ్వడానికి. అలాగే ఇక్కడ కూడా వారిలో ఒక ఆలోచన, వారు దీని నుంచి విడిపించబడాల్సిన, దీనిని ఖండించాల్సిన ఇలాంటి ఒక దుశ్చర్య తన సమాజంలో జరగకుండా ఇక ముందు జాగ్రత్త పడేలాగిన వారు ఆలోచించారు. తమ స్థితిని గురించి ఆలోచించుకున్నారు, చేయాల్సిన పని గురించి ఆలోచించారు, వారి భవిష్యత్ పరిస్థితుల గురించి ఆలోచించారు. అందుకని హగ్గై అంటాడండి, 1వ అధ్యాయం 5వ వచనంలో, మీ ప్రవర్తనల గురించి ఆలోచించుకోండి. బహుశా ఈ లేవీయుడు ఇలా పంపడం కూడా ఇశ్రాయేలు ప్రజలు మన సమాజంలో ఉన్నటువంటి మరి వ్యక్తుల ప్రవర్తన, లేదా దేవుని ప్రజల ప్రవర్తనల గురించి ఒకసారి మీరు ఆలోచించండి. ఇలా జరిగింది. ఒక ఆలోచన రేకెత్తించడం, ఈ చర్యలన్నిటి చేత అతడు చేసినటువంటి పని ద్వారా ఇశ్రాయేలు సమాజంలో ఒక ఆలోచన. నిజమే, అక్కడ చెప్తున్నటువంటి మాట, దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గురించి మాట్లాడని ఒకరితో ఒకడు చెప్పు. ఎప్పుడైతే ఇలా పంపించాడు ప్రియులారా, దీనిని గురించి వారు ఏం చేశారండి, ఆలోచన చేశారు, ఒకరితోకరు మాట్లాడుకున్నారు, ఏం చేద్దాం. నిజమే, జరిగిందేదో జరిగిపోయిందని అతడు దాన్ని ప్రక్కన పెడితే ఎప్పటికీ ఇశ్రాయేలు ప్రజలలో ఇలాంటి ఒక సంఘటన గురించి ఆలోచన చేసే ప్రసక్తి లేదు. కానీ ఎప్పుడైతే ఈ ప్రయత్నం చేశాడు, ఇశ్రాయేలు ప్రజలు ఆలోచన చేయడం మొదలుపెట్టారు, ఇశ్రాయేలు ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు, ఇశ్రాయేలు ప్రజలు ఒకరితో ఒకరు దీని గురించి చర్చించుకుని జరగాల్సిన దాని గురించి వారు ముందుకు సాగుతున్నారు. ఇక చివరి విషయం ప్రియులారా, 7వ అంశం, రక్తాపరాధము తొలగించుట కొరకు. ఇశ్రాయేలు సమాజంలో ఒకని రక్తము చిందించబడినప్పుడు ప్రియులారా, దాని అపరాధ దోషము మొత్తం ప్రజల మీద ఉంటుందండి. ఇశ్రాయేలు ప్రజలలో ఎవరైనా ఒక నిర్దోషి అయిన వాని రక్తము చిందించబడితే కనుక వాని రక్తాపరాధ దోషం, దాని శాపము, దాని ఫలితం మొత్తం ప్రజల మీద వారు అనుభవించాలి. ఇలాగూ ఇతడు చేయడం ద్వారా ఒక మూక, ఒక గుంపు, ఒక గోత్రంలో ఉన్నటువంటి ఈ సంఘటన ద్వారా మొత్తం ఇశ్రాయేలు ప్రజలు బాధపడకూడదు, మొత్తము ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని ఉగ్రత రాకూడదు,
ఈ రక్తాపరాధం యొక్క స్థితి మొత్తం ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయకూడదు, పతనం చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఎదురు చేశాడు. నిజమే. 42వ అధ్యాయము ఆదికాండములో 22వ వచనం. యేసోబు యొక్క అన్నలు ఆ దేశానికి వచ్చి స్ట్రగుల్ అవుతుంటారు. మీ తమ్ముడిని తీసుకురండి, లేదంటే మీ తమ్ముడిని ఇక్కడ ఉంచి వెళ్ళండి, అప్పుడు కానీ నేను మిమ్మల్ని పంపను, ఇలాంటి చెబుతున్నప్పుడు రూబేన్ ఒక మాట అంటాడండి. మనము చెప్పినటువంటి ఆదికాండములో 42:22 రూబేన్ ఒక మాట అంటాడు, ఇదిగో మన తమ్ముడైనటువంటి యోసేపు యొక్క రక్తాపరాధం ఈరోజు మనం అనుభవిస్తున్నాం. అందులో ఒక్కడో ఇద్దరో చేస్తుంటారు, కానీ రూబేను మాటలు ఎలా ఉన్నాయంటే మనము చేసిన పని మన 12 కుటుంబాల మధ్య కూడా ఇది ఒక రక్తాపరాధంగా పరిణమించింది. ఇతడు చేసినటువంటి పని ఎందుకంటే ఒకరు చేసిన, ఒక గోత్రము లేదా ఒక వర్గము చేసిన, కొంతమంది మనుషులు చేసినటువంటి పని వలన మొత్తం ఇశ్రాయేలు సమాజము వారు శిక్షను లేదా శాపాన్ని లేదా ఉగ్రతను అనుభవించుకుంటూ చేశారు. నిజమే. దేవుడు ఒకని రక్తము చిందించిన వాని అపరాధ ప్రతీకారము ఖచ్చితంగా తీర్చుకోక మారడు. సొంత అన్న ఆదికాండం 4వ అధ్యాయం 10-15 వచనాల భాగం. సొంత నా తమ్ముడు నేను చంపుకున్నాను అన్నట్టు చంపేశాడు, నా తమ్ముడు గురించి నాకేం తెలుసు అన్నట్టు మాట్లాడాడు. దేవుడు అనే భయం లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కయ్యనుతో అంటున్నాడు, నీ తమ్ముని రక్తం నాకు మొర్రపెట్టింది, రక్తాపరాధం ప్రతీకారము తీర్చుకోమని మొర్రపెట్టింది. అందుకని నేను అడుగుతున్నాను, ఇదిగో నువ్వు చేసిన దానికి నీవు భూమి మీద దేశదిమ్మరం వెళ్ళిపోతావు, నా సన్నిధిలోంచి వెళ్ళగొట్టబడతావు. ఇదిగో నీ మీద ముద్ర వేస్తున్నాను, నీ నిమిత్తము నేల శపించబడింది, నీవు ఎక్కడ పంట వేసినది ఫలించదు. భయంకరమైనటువంటి శాపం. దీనికి కారణం హేబేలు రక్తాపరాధము కయ్యనుకు శాపమైంది. కనుక బెన్యామీను గోత్రంలో కొంతమంది అల్లరిముఖ చేసినటువంటి ఈ ప్రయత్నం వలన మొత్తం ఇశ్రాయేలు సమాజము శ్రమను, శాపాన్ని, ఉగ్రతను అనుభవించుకుండగా ప్రియులైన ఆ లేవీయుడు దీనిని గురించి ఒక పరిహారం చేయడానికి రక్తాపరాధ పరిహారార్థంగా ఈ పని చేసినట్లు మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఒక 7 విషయాలు మనం ఆలోచన చేస్తాం ప్రియులారా. ఇది ఒక యాజక చర్య, ఇది ఒక సాక్ష్యపు చర్య, ఇది ఒక సందేశము లేదా సమాచారం, ఇది ఒక పిలుపు, ఇది ఒక హెచ్చరిక, ఇది ఆలోచన రేకెత్తించే ఓ ప్రయత్నం, ఇది రక్తాపరాధాన్ని తొలగించే ఒక పరిహారం. ఏది ఏమైనా క్రైస్తవ విశ్వాసులుగా మన మధ్య ఒక సంఘటన జరుగుతున్నప్పుడు, లేదా ఒక దురాగతం జరుగుతున్నప్పుడు, లేదా ఒక సమాజ వ్యతిరేకమైన దేవునికి ఇష్టము లేనటువంటి ఒక దుశ్చర్య జరుగుతున్నప్పుడు క్రైస్తవునిగా మన బాధ్యతనిది గుర్తు చేస్తుంది. లేవీయునిగా అతడు తన బాధ్యతను నిర్వర్తించాడు. 12 ముక్కలు 12 గోత్రాలకు పంపించను. క్రైస్తవుడిగా ప్రతి ఒక్కడు ఈరోజు లేవీయుడే లేదా యాజకుడే. యాజకులంగా ఆయన ప్రజలంగా ప్రతినిధులుగా సమాజములో సంఘములో జరుగుతున్నటువంటి అంశాల విషయమై మనము ఎలాగూ ప్రతిస్పందిస్తున్నాం, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం. నాకెందుకులే అని నీవు అనుకుంటే రేపు నీ ఇంటి వరకు అది వస్తుంది. నాకెందుకులే అని నీవు ఊరక నిలిచుంటే అది నీ యొక్క జీవితంలోనే జరగచ్చు. కనుక సమాజంలో జరుగుతున్న ప్రతి చర్య విషయమై, సంఘంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం విషయమై ఈ లేవీయుడు ప్రతిస్పందించినట్లు అది సాక్షార్థమే కావచ్చు, లేదా సందేశము కావచ్చు, ఒక హెచ్చరిక కావచ్చు, లేదా పిలుపు కావచ్చు, ఒక ఆలోచన రేకెత్తించడం కావచ్చు, లేదా ఒక యాజకునిలా అతడు మరి ప్రయత్నించి ఉండవచ్చు, లేదా రక్తాపరాధపు ఆ ప్రతీకారాన్ని తొలగించడానికి చేసి ఉండవచ్చు. ఏదైనా కావచ్చు. అతడు ఒక మంచి చర్య చేసి ఇశ్రాయేలు ప్రజలలో సమాజంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి స్థితిని అతడు తీసివేయడానికి ఒక గొప్ప సందేశాన్ని ఈరోజు ఇస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ విశ్వాసగా నీవు నేను ఎలా ఉన్నాం ఆలోచించు. మనం చదువుకున్నాం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి ఇలాంటి అనుభవాలు మన జీవితంలో జరగకుండా ఉండాలంటే, మనము ఆత్మీయంగా ఎదగాలంటే ఎఫెసీ పత్రికలో ఆయన ఒక చక్కని మాట, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునుడి, మరియు మధ్యమతో మత్తులై ఉండుకుడు, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభుని యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండండి. ఇది ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్, ఆధ్యాత్మిక సంబంధమైన వాతావరణం. మన సమాజంలో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఈ క్రైస్తవ సంబంధమైన విశ్వాసం, ఈ భక్తి, ఇలాంటి ఒక సమావేశం ఎందుకయ్యా అంటే మనము క్రమము తప్పిపోకుండా, మన ఆలోచనలు దారి తప్పిపోకుండా, మనము సమాజంలో భ్రష్టు పట్టిపోకుండా ఇక్కడ ఒక ఆత్మ సంబంధమైన, ఎందుకంటే పైన స్టార్టింగే చెప్తాడు దినములు చెడ్డవి కనుక. దినములు చెడ్డవి కనుక ఒక క్రైస్తవ విశ్వాసి
ఒక క్రైస్తవ కుటుంబమా, నీ యొక్క జీవితం ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్లో ఉండాలి. నీ యొక్క కుటుంబము, నీ పిల్లలు ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్లో ఉండాలి. అప్పుడు సమాజంలో ఇలాంటి చర్యలు అరికట్టగలుగుతాం. ఎక్కడైనా జరిగితే ఖండించగలుగుతాం. సమాజాన్ని ఉత్తేజితం చేయగలుగుతాం అనే సందర్భాన్ని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తుంది. చెడ్డ దినములలో ఉన్న ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలలో ఒక చెడ్డ కార్యం, వారి చెడ్డ దినాలను జ్ఞాపకం చేస్తుంటే ఈరోజు క్రైస్తవ సంఘం సమాజంలో మన చుట్టూ అనేక మార్లు రోజుకు కొన్ని పదుల సంఖ్యలో ఇలాంటి దురాఘాతాలు ఆయా ప్రాంతాలలో పరిస్థితుల్లో జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులను బట్టి ఓ క్రైస్తవ సంఘమా మేల్కొంటున్నావా? ఓ క్రైస్తవ సంఘమా స్పందిస్తున్నావా? ఓ క్రైస్తవ సంఘమా తిరిగి నీవు వాటిని గురించినటువంటి ఆలోచన చేసి వాటికి సంబంధించినటువంటి ఒక అవేర్నెస్ని సొసైటీలో తీసుకురాగలుగుతున్నాం? లేదంటే నాకెందుకులే అని మిన్నకుండి ఊరకుండి వెళ్ళిపోతున్నాం? ఆలోచన. క్రైస్తవుడు సమాజంలో బాధ్యత కలిగినటువంటి పౌరుడు. ప్రతిదానికి స్పందించి సమాజాన్ని ఉత్తేజితం చేయాల్సిన, ఎడ్యుకేట్ చేయాల్సిన, సమాజంలో అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి ఒక బృహత్తర బాధ్యత కలిగినటువంటి మరి స్థానంలో మనం ఉన్నాం. దాని కొరకు ప్రభు మనల్ని నియమించాడు. ఒక భక్తుడు అంటాడు, ప్రతి క్రైస్తవుడు అన్నట్టండి చేతిలో ఏముండాలి? ఏముండాలండి? మరి రెండో చెయ్యి ఊపుకుంటూ వచ్చాను. మనకు అలవాటు ఏంటంటే చెయ్యి ఊపకపోతే నడక పడదు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా బిగబెట్టండి, ఓ చెయ్యి బైబిల్ పట్టుకుని చెయ్యి ఇలా పెట్టండి, నడవలేం. అది సైకలాజికల్ డిజార్డరు, లేదంటే బాడీలో ఉన్నటువంటి ఒక సిస్టమేటిక్ మూమెంటో తెలియదు, కానీ నడవలేం. భక్తుడు అంటాడు, ఒక థియాలజియన్, ఒక క్రైస్తవ వేదాంత అంటాడు, క్రైస్తవుడు ఒక చేతిలో బైబిల్ పట్టుకోవాలట, రెండో చేతిలో న్యూస్ పేపర్ పట్టుకోవాలట. ఒక చేతిలో బైబిల్ పట్టుకోవాలట, రెండో చేతిలో న్యూస్ పేపర్ పట్టుకోవాలి. బైబిల్ ఆత్మీయ సత్యాలను తెలియజేస్తుంటే న్యూస్ పేపర్ సొసైటీలో జరుగుతున్నటువంటి సంఘటనలు తెలియజేస్తుంది. ఈ సంఘటనలను ఈ చేతిలో ఉన్నటువంటి బైబిల్ ద్వారా నీవు ఖండిస్తూ పోవాలి. ఒక చేతిలో ఉన్నటువంటి బైబిల్ వాక్యము ద్వారా సమాజంలో జరుగుతున్నటువంటి ఈ న్యూస్ లేదా ఈ సంఘటనలను నీవు ఖండిస్తూ పోతే ఒక క్రైస్తవ యోధునిగా సమాజాన్ని నీవు ఖచ్చితంగా ఎంతో కొంత నీ పరిధిలో క్రమపరచగలవు అనే సంఘటనను జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈరోజు మనము బాధ్యత లేకుండా ప్రవర్తించిన ఆ మొదటి లేవీయుని జీవితం వరకు కాకుండా, లేవీని మొదటి జీవితంలో కాకుండా, తన జీవితంలో ఒక పని జరిగితేనే కదా నాకు బుద్ధి రాలేదు, అప్పుడు మేలుకొల్పు పొందాడు. ఇశ్రాయేలు సంఘానికి, సమాజానికి సమాచారాన్ని పంపుతూ ఈరోజు మనము కూడా అలాంటి ఒక మేల్కొల్పు అనుభవాన్ని కలిగి ముందుకు సాగడానికి సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తాం. ఈ మాటలు మన హృదయంలో దేవుడు పరిశుద్ధాత్మ ఫలింపచేయాలని కోరుకుంటుంది. కొద్ది మాటలు ముగిస్తున్నాను. తల నుంచి ప్రార్థన చేస్తూ పరిశుద్ధుల వందనాలు గొప్ప దేవ స్తోత్రాలు. విశేషమైన సమయంలో 38వ దినధ్యానం లేవీయుడు 12 గోత్రములు 12 ముక్కలను పంపిన రీతిగా ఈరోజు మేము కలిగి ఉండాల్సినటువంటి బాధ్యతలు, సమాజాన్ని, సంఘాన్ని మేము హెచ్చరించాల్సినటువంటి అనుభవాలను మాతో జ్ఞాపకం చేశాం. విన్న వాక్యం మా హృదయంలో ఫలింపు చేస్తే ప్రతి సంఘటన, ప్రతి సందర్భాన్ని వాక్యానుసారంగా మేము ఖండించడానికి, గద్దించడానికి, బుద్ధి చెప్పడం, హెచ్చరించడానికి, మేల్కొల్పడానికి, క్రమపరచడానికి మమ్మల్ని సిద్ధపరచమని వాక్యాన్ని మా హృదయంలో ఫలించాం. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరుకు యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి ఆశించు.